హలో ఆల్. ఇవాళ మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎలా చూజ్ చేసుకోవాలి, ఎక్కడ కొనాలి అనేది డిసైడ్ అవుదాం. సో దానిలో పారామీటర్స్ ఏమి ఉంటాయి చూజ్ చేయడానికి, ఎక్కడ తీసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే ఒకటి లైక్ పాలసీ అగ్రిగేటర్స్ అంటే ఈ వెబ్సైట్ అగ్రిగేటర్స్ ఆర్ పాలసీ అగ్రిగేటర్స్ అంటారు. ఎగ్జాంపుల్ మన అమెజాన్లో మనం ఎలా పర్చేస్ చేస్తాం ఒక ప్రోడక్ట్ని, సో అలాగే పాలసీ బజార్, టిట్టో, బేషక్, వన్ ఇన్షూర్, ఇట్లా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం హెల్త్ ఇన్సూరెన్స్ అని పర్చేస్ చేసి, హెల్త్ ఇన్సూరెన్స్ కాదు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా సెల్ చేస్తారు ఇవన్నీ వెబ్సైట్స్. పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి అన్ని చాలా సెల్ చేస్తాయి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. మనకి ఈ ఈ ప్లాట్ఫామ్స్ నుంచి తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి మనం డైరెక్ట్గా హెల్త్ ఇన్సూరెన్స్ మనము ఈ ఈ ప్లాట్ఫామ్ కాకుండా బయట తీసుకోవాలంటే ఏజెంట్ ద్వారా తీసుకోవాలి. ఏజెంట్ ద్వారా తీసుకుంటారంటే వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉండదు, సరిగా రెస్పాన్స్ ఇవ్వరు. ఎవ్రీ ఇయర్ పాలసీలో చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, చాలా యాడ్ ఆన్స్ వస్తూ ఉంటాయి. మనం అవన్నీ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. మనము ఇక్కడ మనకి ఈ పాలసీ బజార్ వెబ్సైట్ ఆన్లైన్లో తీసుకుంటే చాలా చేంజెస్ చేసుకోవచ్చు, మన పాలసీ చూసుకోవచ్చు, మనమే కస్టమైజ్ చేసుకోవచ్చు బేసికల్లీ. ఓకే, అదే బయట ఏజెంట్ ద్వారా తీసుకుంటే వాళ్ళు ఏం చెప్తే తీసుకోవాలి, వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉండదు. ఓకే, సో అయితే తీసుకుంటే పాలసీ ఐ మీన్ ఈ పాలసీ అగ్రిగేటర్స్, వెబ్సైట్ అగ్రిగేటర్స్ నుంచి తీసుకోవచ్చు, ఆల్వేస్ లైక్ ఏజెంట్ ద్వారా తీసుకోవచ్చు, ఆల్వేస్ డైరెక్ట్ కంపెనీ ద్వారా కూడా తీసుకోవచ్చు. కానీ ఈ కంపెనీ ద్వారా ఇక్కడ తీసుకుంటే మనకి ఈ ఏజెంట్స్ ద్వారా తీసుకుంటే క్లారిటీ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ మనం ఏం తీసుకుంటున్నాం, ఎందుకు తీసుకుంటున్నాం, దీనిలో మనం కస్టమైజ్ ఏం చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్కి వెళ్తే క్లారిటీ అనేది ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడైతే వెబ్సైట్కి వచ్చి డైరెక్ట్ చూస్ చేసుకొని మనం కస్టమైజ్ చేసుకొని అకార్డింగ్ మన రిక్వైర్మెంట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదొకటి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక పేజ్కి వచ్చాను, ఒక పర్సన్కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సెల్ఫ్ అంటే ఒక మేల్ 30 ఏజ్, స్పౌజ్ అని 26 ఏజ్ ఫీమేల్, ఒక 1 చైల్డ్ అనుకోండి 3 ఇయర్స్. సో ఇప్పుడు చూడంగానే పేజ్ ఇట్లా వస్తుంది మనకి. దీంట్లో మన బెస్ట్ పాలసీస్ ఎలా డిసైడ్ అవ్వాలి అనేది చూద్దాం మనము. ఫస్ట్ రాగానే మనం ఇమీడియట్గా నో రూమ్ రెంట్ లిమిట్ అయితే సెలెక్ట్ చేసేసుకోవాలి. సో ఈ నో రూమ్ రెంట్ లిమిట్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనం ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనకి నార్మల్గా పాలసీ ఎట్లా ఉంటుందంటే ఇంత సబ్ లిమిట్ అనేది ఉంటుంది. ఏసీఏ తీసుకోవచ్చు లేదా నాన్ ఏసీఏ ఉంటుంది, షేర్డ్ కేటగిరీ, ఇద్దరు పేషెంట్స్ ఒకే రూమ్లో ఉండడానికి కొన్ని ఉంటాయి కదా, సో అవే వెళ్ళొచ్చు అనేవి ఉంటాయి. కానీ ఇది నో రూమ్ రెంట్ తీసుకుంటే మన ఇష్టం అనమాట. ఏ రూమ్ అక్కడ సూపర్ డీలక్స్ కానీ పెద్ద ఏది ఉన్నా మనం తీసుకోవచ్చు అనమాట. హయ్యర్ లిమిట్ నేను మాట్లాడేది అంటే డీలక్స్ రూమ్ కానీ ఏసీ, టాప్ ఏ రూమ్ అయితే ఉందో అది మనకు వస్తుంది అనమాట. ఇంత లిమిట్ అనేది ఉండదు మనకి బేసికల్లీ. ఓకే, సో నెక్స్ట్ కవర్ సెలెక్ట్ చేసుకోవాలి. కవర్ ఈ రోజుల్లో మినిమం నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 1 crore సజెస్ట్ చేస్తాను మినిమం. బట్ అందరూ 1 crore అంటే భయపడతారు. బట్ ఇనీషియల్గా మనం 10 lakhs అయితే మినిమం అయితే ఉండాలని సజెస్ట్ చేస్తాను. సో 10 lakhs అప్లై చేస్తున్నాను. ఓకే, సో 10 lakhs అప్లై చేశాక ఇక్కడ చాలా పాలసీస్ వస్తాయి మనకి. కేర్ అని, లైక్ నీమబుపా అని, స్టార్ అని, ఆదిత్య బిర్లా అని, హెచ్డిఎఫ్ అని చాలా పాలసీస్ వస్తాయి. స్క్రోల్ చేసుకుంటూ పోతే మనం దీంట్లో మనకి ఈ పాలసీ తీసుకునే ముందే మనం ఒక రీసెర్చ్ చేసుకోవాలి. ఆ రీసెర్చ్ అనేది ఇక్కడ మనకి ధనేపి అనేది ఇప్పుడు ఏదైతే మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే, బేసికల్లీ వీళ్ళంతా రీసెర్చ్ చేసి మీకు బెస్ట్ పాలసీ ఏంటి అనేది ముందే మీకు ఫ్యాక్టర్ రీసెర్చ్ చేసి చెప్పేసేస్తారు. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ బెస్ట్ పాలసీస్ ఏవి అనేది ముందే మనం రీసెర్చ్ చెప్పాలి. రీసెర్చ్ ఎట్లా అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అనేవి ఉంటాయి, హైయెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంటుంది, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. రేషియోస్ తీసుకోవాలి మనకి. ఐఆర్డిఏ ప్రకారం చాలా రీసెర్చ్ చేసి అకార్డింగ్ టు వాళ్ళ డేటా ప్రకారం రీసెర్చ్ చేసి అప్పుడు డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను జనరలీ కొంతమంది ఎక్కువ రికమెండ్ చేసేది ఏంటంటే హెచ్డిఎఫ్సి ఒకటి, హైయెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ తక్కువ ఉన్నాయి అనమాట. సిమిలర్లీ ఆదిత్య బిర్లా పాలసీ కూడా బాగుంటుంది అనమాట. సో మిగతా పాలసీ కూడా బాగుంటాయని కాదు, ఇట్ సూటబుల్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ బేసికలీ. ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి పాలసీ ఉంది కదా, ఇక్కడ దీనికి వెళ్తాను బేసికలీ. ఇప్పుడు మనకి దీనిలో చాలా ప్లాన్స్ ఉంటాయి అన్నమాట మనకి. నేను లోడ్ అని క్లిక్ చేశాను. లోడ్ క్లిక్ చేయగానే
ఆప్టిమస్, సెలెక్ట్, సెక్యూర్, రీస్టోర్. రీస్టోర్ అనేది ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సెలెక్ట్ అనేది ఇది బేసికలీ లైక్ స్పెషల్ ప్లాన్ ఫర్ పాలసీ బజార్ కస్టమర్స్ అన్నారు. ఓకే, సో దీంట్లో ఫేమస్ ప్లాన్ ఏది అంటే ఆప్టిమస్ సెక్యూర్. ఓకే, సో ఆప్టిమస్ సెక్యూర్ 10 lakhs. నేను ఇక్కడ కస్టమైజ్ ప్లాన్ క్లిక్ చేస్తాను. ఓకే, సో ఇట్లా కస్టమైజ్ ప్లాన్ అని క్లిక్ చేయగానే ఇది బెస్ట్ ప్లాన్ అని డిసైడ్ అయినాక కవర్ అమౌంట్ వచ్చేసరికి 10 lakhs. పాలసీ పీరియడ్ చూసుకోవాలి. మనం 1 yearకి అయితే 24,000 చేంజ్ కట్టాలి, 2 yearsకి అయితే 44,894 కట్టాలి, 3 yearsకి అయితే 65,952 కట్టాలి. ఓకే, మనకి నెక్స్ట్ ఏంటంటే రైడర్స్ ఉంటాయి అన్నమాట. రైడర్స్లో మనకి ఇప్పుడు మనం తీసుకునే ఇన్సూరెన్స్ అనేది ఐపీటీ, ఇన్ పేషెంట్ అని అంటారు, ఐపీ అంటారు, ఐపీ ఇన్సూరెన్స్. ఓకే, ఇప్పుడు మనము నార్మల్గా అవుట్ పేషెంట్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు అనమాట. జనరల్గా ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితేనే మనకి ఇన్సూరెన్స్ అని క్లెయిమ్ అవుతుంది, 24 hours ఆర్ అబౌవ్ ఉంటారు హాస్పిటల్ జనరల్గా. సో అది ఇన్ పేషెంట్ ఇన్సూరెన్స్. మనం తీసుకునేది ఈ పైన అంతా ఇన్ పేషెంట్ ఇన్సూరెన్స్. ఓకే, నెక్స్ట్ ఓపీ, అవుట్ పేషెంట్. అంటే మనం అడ్మిట్ అవ్వకుండానే మనకు అవుట్ పేషెంట్గా ఉంటాం మన హాస్పిటల్లో. అంటే కొంచెం జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, చిన్న చిన్న ఇష్యూస్ అవుతాయి కదా, మనం అడ్మిట్ అవ్వకుండా చూపించుకోవాలనుకుంటాం కదా, అది ఓపీ ఇన్సూరెన్స్. ఆ ఓపీ ఇన్సూరెన్స్ అనేది రైడర్స్ కింద యాడ్ చేసుకుంటాం మనం అనమాట. ఓకే, రైడర్స్ కానీ కింద జనరల్లీ చెప్పరు, రైడర్స్ కింద యాడ్ చేసుకుంటారు. అండ్ యాడ్ ఆన్స్ కింద కొన్ని కంపెనీస్ ఆఫర్ చేసుకుంటాయి, అది ఓపెన్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏంటి అంటే ఒక ఐపీ ఇన్సూరెన్స్ ప్లస్ ఓపీ ఇన్సూరెన్స్ అయితేనే హెల్త్ ఇన్సూరెన్స్. చాలామంది ఐపీ ఇన్సూరెన్సే అమ్ముతారు, ఇన్పేషెంట్ ఇన్సూరెన్స్. ఓపీ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి మనకు మ్యాండేటరీగా. ఇప్పుడు ఇది ఆప్టిమా వెల్బీయింగ్ అనేది ఓపీ ఇన్సూరెన్స్. సో ఇది కూడా యాడ్ చేసుకోవాలి మనం సపరేట్గా, దానిలో డిఫాల్ట్గా ఇవ్వరు. అన్లిమిటెడ్ రీస్టోర్. ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక 10 lakhs పాలసీ తీసుకున్న ఇయర్లో 10 lakhs అయిపోయింది, మళ్ళీ 10 lakhs అనేది వాడు మళ్ళీ రీస్టోర్ చేస్తారు అనమాట. సో ఇది తీసుకోవాలి. హాస్పిటల్ క్యాష్, ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం, ఒక 5 days ఉన్నాము, ఎవ్రీడే మనకి ఏం చేస్తారు అంటే ఒక 1,000 రూపీస్ కవరేజ్ అనే ఫండ్ క్యాష్ అనేది మనకి మన అకౌంట్లో ఎవ్రీడే వేస్తారు అనమాట, ఒక 1 week వరకు అట్లా. సో అదొక ఎక్స్ట్రా రైడ్ అనమాట, ఇది తీసుకోవాలి. ఓకే, సో ఇది కాకుండా మనకి ఇప్పుడు ఇట్లా ఉంటాయి అన్నమాట హెల్త్ రైడర్స్. సో ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూస్తే మీకు మొత్తం కలిసి 27,515 అయింది. సో ఇది మనకి జనరల్లీ ఏంటంటే ఇక్కడ ఈ అమౌంట్ ఫైనల్ కాదు, ఈ అమౌంట్ తర్వాత మనం రైడర్స్ యాడ్ చేసుకుంటాం కదా, సో అప్పుడు మనకి ఈ యాడ్ చేసుకున్నాక వచ్చే అమౌంట్ ఫైనల్ అమౌంట్. ఇది కాకుండా మనకి జనరల్ 2 types మనకి ఇన్సూరెన్స్ ఎట్లా అంటే ఐపీ ప్లస్ ఓపీ ఇన్సూరెన్స్ తీసుకుంటాం, ఫైన్. ఇప్పుడు ఐపీ ఇన్సూరెన్స్ వాస్తవానికి వస్తే మనకి 10 lakhs తీసుకుంటున్నాం, బట్ నేనేమన్నా అంటే మినిమం 1 crore తీసుకోవాలి అంటాను. ఈ 1 crore అనేది తీసుకుంటే ఈ ఐపీ ఇన్సూరెన్స్లో కంప్లీట్గా ప్రీమియమ్స్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతాయి. బేసికలీ ప్రీమియమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి 10 lakhs పెట్టాను కదా, ఇప్పుడు 1 crore పెడతాను, ఓకే 27,000 ఉంది కదా, ఇది చేంజ్ అవుతుంది, మీకు చాలా ఎక్కువ అవుతుంది ప్రీమియమ్స్. సో చూసారా 45,000 చేంజ్ అయింది ప్రీమియం. సో ఇది మనం ఇట్లా ఇంత ప్రీమియంని జనరల్గా ఇదే తీసుకోవాలి మనం, ప్రీమియము ఇంత పే చేసే తీసుకోవాలి. లేదు నేను అంత ప్రీమియం పే చేయలేదు అంటే సూపర్ టాప్అప్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది మనకి, ఇది కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది మనకి. సో రిమైనింగ్ 90 lakhs అనేది మనం సూపర్ టాప్అప్లో తీసుకోవచ్చు ఇక్కడ. సో రిమైనింగ్ 90 lakhs అనేది సూపర్ టాప్అప్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నీవా భూపా ఏదైతే ఉందో ఇక్కడ నేను 90 lakhs పెడతాను, సో టోటల్ 1 crore. ఓకే, 10 lakhs ఆల్రెడీ తీసుకుంటున్నా, రిమైనింగ్ 90 lakhs తీసుకుంటున్నా, 1,314 వస్తుంది. సో ఇది కంపెనీ టు కంపెనీ డిపెండ్ అవుతుంది. బేసికలీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే 10 lakhs అయిపోయినాక మనకి మొత్తం 1 crore ఉంటుంది. 10 + 90 lakhs అని అనుకోవాలి, మొత్తం 1 crore అనుకోవద్దు, 10 + 90 lakhs కానీ 1 crore ఓవరాల్గా చూస్తే. ఈ 10 lakhs అయిపోయినాక మనకి ఒకవేళ 11 lakhs బిల్ అయింది అనుకోండి, అప్పుడు ఈ 10 lakhs ఇక్కడ నుంచి తీసుకొని ఇంకో 1 lakh ఈ ఏదైతే యాడన్లో తీసుకున్నామో సూపర్ టాప్అప్ అని అక్కడ తీసుకుంటారు అనమాట. బేసికలీ అలా వర్క్ అవుతుంది. సో ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం డిసైడ్ కావాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఐపీ, ఓపీ ప్లస్ ఒక సూపర్ టాప్, ఒకవేళ మీరు తీసుకోలేకపోతే 1 crore. ఓకే,
సో ఇక్కడ ఇవన్నీ తీసుకున్నాక దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయి మనకి, అన్నీ చూసుకుంటూ ఉండాలి. సో నేను చెప్పాను కదా, రూమ్ రెంట్ కేటగిరీ కంపల్సరీ చూసుకోవాలి, ఎనీ కేటగిరీ ఉండేలా చూసుకోవాలి. రీస్టోరేషన్ కవర్ 10 lakh అయిపోతే మళ్ళీ 10 lakh వచ్చేలా చూసుకోవాలి. రెన్యువల్ బోనస్ కొన్నిటికి ఇస్తారు. అంటే ఒక 10 lakh నేను ఒక ఫస్ట్ 2 years నేను వాడలేదు, అంటే 10 lakhs ప్లస్ 10 lakhs, అప్పుడు ఒక 5 lakhs వేస్తారు మన అకౌంట్లోనే, అంటే వర్త్ ఆఫ్ కవర్. మళ్ళీ ఇంకా క్యాష్లెస్ హాస్పిటల్స్ కూడా చూసుకోవాలి, మన కావాల్సిన హాస్పిటల్ లిస్టులో ఉన్నాయో లేదో. సో ఏది హైయెస్ట్ ఎక్కువ క్యాష్లెస్ హాస్పిటల్ కవర్ చేస్తున్నారని చూసుకోవాలి. కోపే అనేది ఏంటి అంటే, ఇప్పుడు కోపే ఎస్ ఆర్ నో అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు 100% పెయిడ్ బై ది ఇన్సూరెన్స్ అని ఉందనుకోండి, ఇప్పుడు ఏమన్నా మనకి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం, 5 lakhs అయింది. సో 5 lakhsకి 5 lakhs వాడు కట్టేస్తాడు. లేదు కోపే ఎస్ అని సెలెక్ట్ చేసామనుకోండి, ఆర్ 50% పెయిడ్ బై ది ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఆ కోపే అనేది మనం ఒక అమౌంట్ అగ్రిమెంట్, 50% మనం కడతాం, 50% హాస్పిటల్ బిల్ వాడు కడతాడు, ఇన్సూరెన్స్ వాడు. సో అలా ఉంటుంది అనమాట. 100% పే చేస్తే ఆ ఇన్సూరెన్స్ వాడు పే చేస్తాడు. సో ఇది చూసుకోవాలి. ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఒకవేళ సర్జరీ కానీ ఏమైనా అడ్మిట్ అయ్యామనుకోండి, 60 days బిఫోర్ ఏవైతే మనం హాస్పిటల్ విజిట్ అయ్యామో బిల్స్ కానీ ఏవైతే ఉన్నాయో, అలాగే హాస్పిటల్ సర్జరీ అయినాక హాస్పిటల్ అడ్మిట్ అయినాక డిశ్చార్జ్ అయినాక 180 days వరకు ఏదైతే హాస్పిటల్ మళ్ళీ డాక్టర్ విజిట్ అయ్యి మెడిసిన్ తీసుకుంటాము, అన్ని టెస్టులు కానీ అన్నీ. సో ఇవన్నీ బిల్స్ రియంబర్స్ చేస్తారు, సబ్మిట్ చేస్తే మన అకౌంట్లో పడిపోతాయి. అండ్ ఒక్కొక్కసారి డే కేర్ ట్రీట్మెంట్స్ 24 hours ఆర్ బిలో ఉన్నా కూడా కవర్ అవుతాయి యాక్సిడెంటల్ రిలేటెడ్ కేసులో. అండ్ నెక్స్ట్ చూసుకోవాల్సింది ఇంకా డైలీ క్యాష్ అలవన్స్. మనకి ఒక హాస్పిటల్లో 4-5 days ఉంటే ఎవ్రీడే ఎంత ఎంత 800 రూపీస్ లేక 1000 రూపీస్ అనేది ఇస్తారు ఎవ్రీడే మన అకౌంట్లో. కానీ ఇది ఎప్పుడైనా డైలీ క్యాష్ అలవన్స్ ఎట్లా ఉంటుంది అంటే, మన షేర్డ్ అకామిడేషన్ తీసుకుంటేనే అప్లికేబుల్ ఉంటుంది. అంటే జనరల్లీ ఒక రూమ్ తీసుకొని మనం ఉంటే ఇది ఇవ్వడు, ఒక ఇద్దరు రూమ్లో మనకి వేస్తారు కదా పేషెంట్స్, ఇద్దరు పేషెంట్స్ ఉన్న రూమ్లోకి మనకి వేస్తే అప్పుడే మనకి ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వెయిటింగ్ పీరియడ్స్ అనమాట. ఎవ్రీ ఇన్సూరెన్స్కి మనం తీసుకోగానే వెయిటింగ్ పీరియడ్స్ అనేది మ్యాండేటరీ ఉంటాయి. అవి 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, 2+ లేక 2 years వెయిటింగ్ పీరియడ్. 3 years ఏంటి అంటే మనకి ఏమైనా రోగం ఉందనుకోండి, హెల్త్ ఏమైనా డిజీజ్ ఉందనుకోండి ఆల్రెడీ, లైక్ మన డయాబెటీస్ ఉంది, ఓకే. సో ఇది 3 years తర్వాతే కవర్ అవుతుంది. 3 years తర్వాత మనం 3 years తర్వాతనే మనకి ఈ డయాబెటీస్ రిలేటెడ్ ఏమైనా క్లెయిమ్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ఉంటుంది. దాంతో బిఫోర్ మనం 3 years బిఫోర్ మనం వచ్చి మనం సీరియస్గా అడ్మిట్ అయితే వాడు ఒక రూపాయి కూడా ఇవ్వడు, నో క్లెయిమ్ అనమాట. అప్పుడు 3 years ఉంటుంది. మీన్స్ సర్టెన్ స్పెసిఫిక్ ఇల్నెస్ కవర్ అనే ఉంటుంది. ఒక 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది దీనికి కూడా. అంటే స్లో గ్రోయింగ్ డిజీజ్ లైక్ నీ రీప్లేస్మెంట్, హెర్నియా, క్యాటరాక్ట్ లాంటి డిజీజెస్ అనేవి ఒక 2 years తర్వాతే అవి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు హాస్పిటల్ అడ్మిట్. 2 years వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ముందుగా తీసుకోవాలి, అన్నీ బాగున్నప్పుడే తీసుకోవాలి, అన్నీ బాగున్నప్పుడే కూడా ఇస్తారు. మనకి ఏమైనా రోగం వచ్చి ఇవ్వాలి అంటే ఇవ్వరు బేసికలీ, ఓకే. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో కొన్ని పాలసీలో మెటర్నిటీ కవర్ ఉంటుంది. మ్యాక్సిమం మెటర్నిటీ కవర్ 1 lakh వరకు ఇస్తారు, అది కూడా 1 crore పాలసీ తీసుకుంటే. మెటర్నిటీ కవర్ అనేది పెద్ద ఎక్స్పెక్ట్ చేయడం పెద్ద అంత పనికిరాదు, ఓకే. సో మెటర్నిటీ కవర్ అనేది మన ఆఫీస్లో మనం ఏదైతే కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుందో అక్కడ మీద డిపెండ్ అవ్వడం బెస్ట్, ఓకే. సో ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం డిసైడ్ కావాలి, ఓకే. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.